హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే సికిందర్ మూవీ చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ చూడొచ్చా లేదా, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది అనమాట పాయింట్ టు పాయింట్ మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ మూవీలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నా సరే నాకు అనిపించింది ఏంటంటే ఈ మూవీలో వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అని నాకైతే అనిపించింది. ఇలాంటి వర్స్ట్ క్యారెక్టర్, వర్స్ట్ ఎక్స్పీరియన్స్, వర్స్ట్ స్టోరీ లైన్ ఉన్న మూవీలో అంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఎందుకు వచ్చారా అనిపించింది భయ్య ఈ మూవీ చూడగానే అనమాట. ఆ రకంగా అయితే అనిపించింది. దీంట్లో సల్మాన్ ఖాన్ గారు హీరో, అలాగే రష్మిక మందన గారు హీరోయిన్. అదే కాకుండా దీన్ని డైరెక్ట్ చేసింది ఏఆర్ మురుగదాస్ గారు. ఏఆర్ మురుగదాస్ గారు చాలా సినిమాలు అయితే డైరెక్ట్ చేశారంట. కానీ ఈ మూవీ చూడగానే ఆయన తీసిన సినిమాలు అనమాట చూడాలని అనిపించలేదు భయ్య. ఇలాంటి మూవీ తీశారు అంటే ఆయన ఎలాంటి డైరెక్టర్ అని నాకైతే క్లారిటీ వచ్చేసింది. అయితే భయ్య, ఈ మూవీ ఎంట్రన్స్లో అనమాట ఒక సీన్ అయితే జరుగుతుంది భయ్య. దీంట్లో రష్మిక మందన గారు అయితే ఉండరు భయ్య, ఆవిడనైతే వేసేస్తారు. ఫస్ట్ హాఫ్ లోని ఉంటుందా అంటే ఉండదు, అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అది కూడా సల్మాన్ ఖాన్ గారి ఇమాజినేషన్. సల్మాన్ ఖాన్ గారు భయ్య కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి ఆయన తీసిన సినిమాలలో, బెస్ట్గా అయితే ఉంటాయి. ఈ మూవీ మొత్తం ల్యాగ్ ఉంది భయ్య, అలాంటి ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఒక్క సీన్ బాగుందా అంటే ఏమాత్రం బాగాలేదు భయ్య. అదే కాకుండా దీంట్లో నార్త్ యాక్టర్స్ ఎక్కువ లేరు భయ్య, సౌత్ యాక్టర్స్ అయితే ఉన్నారు. సౌత్ యాక్టర్స్ చాలామంది అయితే ఈ మూవీలో ఉన్నారు భయ్య. ఎందుకంటే సౌత్ డైరెక్టర్గా ఆ రకంగా అయితే అనిపించింది. అదే కాకుండా స్టోరీ ప్లాట్ బాగుంది భయ్య ఈ మూవీది చెప్పాలంటే. కానీ ప్రజెంట్ చేసే విధానం కూడా బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా అంటే కొన్ని చోట్ల మాత్రమే బాగుంది, కొన్ని హైలైట్ సీన్స్ కాడ మాత్రమే. కొన్నిసార్లు అనమాట పూర్తిగా డౌన్ అయిపోయింది, అది నాకు ఏమాత్రం నచ్చలేదు. అదే కాకుండా భయ్య, ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ ఇంకోలా అయితే ఉంది. ఏందిరా బాబు, నేను 2025లో ఇలాంటి సినిమాకి ఎందుకు వచ్చారా అనిపించింది. సల్మాన్ ఖాన్ గారికి మామూలు హీరోయిన్ కాదు భయ్య, చాలా పెద్ద హీరో. అతను దాదాపు సినిమా ఇండస్ట్రీలోనే 50 సంవత్సరాలు పైగానే ఉన్నారు. అలాంటి హీరో ఈ మూవీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు నాకు అనిపించింది. రీసెంట్ టైంలో రష్మిక మందన గారు ఏ మూవీలో అడుగుపెట్టినా సరే, అంటే ఆవిడ యాక్ట్ చేసినా సరే, ఆ మూవీ మంచి సక్సెస్ అయితే ఇస్తుంది. కానీ ఈ మూవీలో ఆవిడ చనిపోతుందని తెలిసినా కూడా ఎందుకు ఒప్పుకున్నారు అనిపించింది. రష్మిక మందన గారి సెలక్షన్ ఏమాత్రం బాగాలేదు అనిపించింది. ఆ రకంగా భయ్య ఈ మూవీని ఎందుకు 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 వచ్చారా అని నాకైతే అనిపించింది భయ్య. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. నేనైతే ఉగాది రోజును మర్చిపోలేను భయ్య, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ అనమాట. నేనైతే ఇలాంటి మూవీని ఏమాత్రం సజెక్ట్ చేయను, ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు, చాలామందికి నచ్చదు. అలా ఉంది భయ్య. పూర్తిగా నాకు అనిపించింది సీరియల్స్ బాగా తీస్తారేమో అని నాకైతే అనిపించింది భయ్య. ఎంత మంచి స్టోరీ ప్లాట్ ఉన్నా సరే ప్రజెంట్ చేసే విధానం బాగుండాలి, కానీ దీంట్లో అలా లేదు. నాకైతే పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. ఒకవేళ ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు అనిపించింది అని కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.